నా శాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ 76. కోపంగా అశోక్ వైపు అడుగులు వేస్తూ, నీకెంత ధైర్యం ఉంటే నా కూతురు మీద చేయి వేస్తావు? అది చిన్న పిల్ల, దాని మీద నీ పగేంట్రా అంటూ అశోక్ని కొట్టబోయాడు. కానీ అశోక్ మనుషులు అడ్డుకోవడంతో పాపని కిందకి దించి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు కొడుతూ ఉన్నాడు వీర్. పాప భయపడుతూ, డాడీ మనం గో ఇక్కడి నుంచి అంటూ ఏడుస్తూ చెప్పడంతో అశోక్ వైపు కోపంగా చూస్తూ, నీకిదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి నా కూతురి జోలికి వచ్చినట్టు తెలిస్తే చావు కూడా చాలా భయంకరంగా ఉంటుందిరా నీకు. అంతవరకు తెచ్చుకోకు అంటూ చెప్పేసి పాప దగ్గరికి వచ్చి పాపని ఎత్తుకొని అక్కడి నుంచి బయటికి వచ్చాడు. బాగా నొప్పిగా ఉందా బంగారం అడిగాడు వీర్ కూతురు వైపు చూస్తూ. ఎస్ డాడీ, నొప్పి కీపింగ్ అంది పాప. అయ్యో, నేను ముందు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి అక్కడ టాబ్లెట్స్ తీసుకొని అప్పుడు మనం ఇంటికి వెళ్దాం. ముందు మమ్మీతో మాట్లాడు అంటూ మైథిలికి కాల్ చేసి ఫోన్ పాప చెవి దగ్గర పెట్టాడు. హలో వీర్, పాప గురించి తెలిసిందా అడిగింది మైథిలి ఆశగా. మమ్మీ అంది పాప. వన్యా తల్లి, నువ్వు బాగానే ఉన్నావు కదరా అంటూ ఏడుస్తూ మాట్లాడుతూ ఉంది మైథిలి. మమ్మీ, యు నో క్రై, ఐ కమ్ టు ఇల్లు అంటూ తల్లితో మాట్లాడుతూ ఉంది. బంగారం, ముందు అర్జెంటుగా ఫోన్ ఇవ్వు అంటూ ఫోన్ తీసుకొని కాల్ కట్ చేసి వెంటనే దివిత్కి కాల్ చేశాడు. హలో చెప్పరా, ఇంకొక 1 అవర్లో ఫ్లైట్ ఉంది, నేను ఫ్లైట్కి స్టార్ట్ అవుతున్నాను. అవసరం లేదు, వన్య దొరికింది అన్నాడు వీర్. నిజంగా చెప్తున్నావా అడిగాడు దివిత్ ఆనందంగా. అవును అంటూ చెప్పడంతో దివిత్ కాల్ కట్ చేసి వీడియో కాల్ చేశాడు. మామూ అంటూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంది వన్య. అందరినీ ఎంత కంగారు పెట్టించేశావు చిట్టి తల్లి అడిగాడు దివిత్. మీ డూ నథింగ్, నాకు ఆ బూచి అంకుల్ టుక్ ఆఫ్ అంది పాప. మేనకోడలి మాటలకి పోయిన ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటే తన మాటలు వింటూ తిరిగి ఇంటికి స్టార్ట్ అయ్యాడు దివిత్. ఇక హాస్పిటల్ రావడంతో కాల్ కట్ చేసేసి పాపని తీసుకొని పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు ఎక్స్రే తీయించి అంతా నార్మల్గానే ఉంది అని చెప్పి పాపకి కందిన చోట వాపు తగ్గడానికి కొన్ని ఆయింట్మెంట్స్ అలాగే ఇంకొన్ని టాబ్లెట్స్ రాసి ఇచ్చారు. ఇక అవన్నీ తీసుకొని పాప కోసం ఐస్ క్రీమ్ చాక్లెట్స్ కూడా తీసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యాడు. పాప ఎప్పుడెప్పుడు వస్తుందా అని గుమ్మం దగ్గరే కాచుకొని చూస్తూ ఉంది మైథిలి. మమ్మీ అంటూ కార్తీకగానే తల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది వన్య. వన్యాని తన గుండెలకి హత్తుకుని ఏడుస్తూ ఉంది మైథిలి. వన్య తల్లి కన్నీళ్లు తుడుస్తూ, వై ఏడుస్తున్నావు అమ్మా అడిగింది వన్య క్యూట్గా. ఎందుకు అటువైపు వెళ్ళావు అడిగింది మైథిలి కోపంగా కూతురి వైపు చూస్తూ. మైథిలి, ఇప్పుడు అవన్నీ అవసరమా, పదా అంటూ పాపని పట్టుకొని ముందుకి కదిలాడు వీర్. వీర్తో పాటే లోపలికి వెళ్ళింది మైథిలి కూడా. పాప బుగ్గ మీద అచ్చులు చూస్తూ, వన్య ఏమైంది తల్లి, నిన్ను ఎవరు కొట్టారు అడిగింది మైథిలి కంగారుగా. మమ్మీ, నన్ను దట్ బూచి అంకుల్ దేర్ కదా, హీ కొట్టి మీ అంది పాప. చిన్న పిల్ల అని కూడా లేకుండా అలా ఎలా కొడతాడు వీర్, వాడికి ఆ మాత్రం కూడా బుద్ధి లేదా అడిగింది మైథిలి ఏడుస్తూ. ఇదిగో పాప దగ్గర ఎందుకు ఏడవడం చెప్పు, అయినా వాడికి ఇవ్వాల్సిన కోటింగ్ నేను ఇచ్చేశాను. వాడు మళ్ళీ మన పాప జోలికి రాడు, కాబట్టి నువ్వు కంగారు పడకు. ఇంకా దాని గురించి నువ్వు మర్చిపో. పాప చూడు, ఇప్పటికే చాలా భయపడిపోతుంది. నువ్వు మళ్ళీ తనని ఇంకా భయపెట్టకు అన్నాడు వీర్. సర్లే, నేనేమీ భయపెట్టడం లేదు అంది మైథిలి కూతుర్ని ఎత్తుకుంటూ. డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్దామా వీర్ అడిగింది మైథిలి. ఆల్రెడీ తనని డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి చూపించాను, ఆయింట్మెంట్ అలాగే టాబ్లెట్స్ ఇచ్చారు అన్నాడు వీర్. పోనీలే, మంచి పని చేశావు. అలాగే దీనికోసం కొన్ని చాక్లెట్స్ కూడా తీసుకోవాల్సింది కదా అంది మైథిలి.
ఆ మాటకి తండ్రి కూతుర్లిద్దరూ ఒక్కసారిగా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఏమైంది? ఇద్దరూ ఎందుకలా చూసుకుంటున్నారు? అడిగింది మైథిలి ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ. అంటే మరి నువ్వు చాక్లెట్స్ ఎప్పుడు తినొద్దు అంటావు కదా! అలాంటిది నువ్వే చాక్లెట్ కొని ఇవ్వాల్సింది అని అంటే షాకయ్యాము. కదా బంగారం? అడిగాడు వీర్. నా కూతురు అంత పెయిన్ అనుభవించిందో. అందుకే కొంచెం చాక్లెట్స్ లాంటివి తింటే కొంచెం తన మైండ్ డైవర్ట్ అవుతుంది కదా అని తీసుకొని రమ్మన్నాను. అయినా నువ్వేమీ చాక్లెట్స్ తీసుకొని రావక్కర్లేదు. నా కూతురి కోసం నేనే చాక్లెట్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. అంది మైథిలి. డాడీ, ఐ డోంట్ ఈట్ చాక్లెట్. నాకు చాకీ తినడం టాప్డ్ అంది పాప భయంగా. ఎందుకే నా కూతురు అంత భయపడుతుంది? నువ్వు చాక్లెట్ అనగానే అడిగాడు వీర్ అనుమానంగా. అంటే మరి ఏం లేదు. నీ కూతురు ఎప్పుడు నన్ను ఏడిపిస్తూనే ఉంటుంది. నేను చేసే చాక్లెట్ అంటే విహాన్‌కి ఎంత ఇష్టమో తెలుసా? అంది మైథిలి. ఆ మాటకి పాప తల్లి వైపు కోపంగా చూస్తూ, డోంట్ టెల్ అబద్ధం. విహాని చాక్లెట్స్ దెన్ రన్ హోమ్ బయటికి అంది పాప. ఆ మాటకి మైథిలి కూతురి వైపు సైలెంట్గా ఉండు అని సైగ చేస్తూ ఉంటే తను మాత్రం సీరియస్గా చూస్తుంది. అదేంటమ్మా మరి మీ మమ్మీ విహాన్కి తను చేసే చాక్లెట్ అంటే ఇష్టము అని చెప్తుంది, నువ్వేమో ఇంట్లో నుంచి పారిపోతాడు అని చెప్తున్నావు. ఏది నిజం అనుకోవాలి? అడిగాడు వీర్ కూతురి వైపు చూస్తూ. డాడీ, ఐ సే నిజ, మమ్మీ సే లై అంది పాప. సరిగ్గా అప్పుడే చందన ఫోన్ చేస్తూ ఉండటంతో, ఆగండి, తల్లి కూతుర్లు ఇద్దరిలో ఎవరు కరెక్టో ఇప్పుడే తెలిపోతుంది అంటూ చెల్లెలి ఫోన్ లిఫ్ట్ చేశాడు వీర్. హలో అన్నయ్య, వన్య ఎలా ఉంది? ఇప్పుడు తను బానే ఉంది కదా? అడిగింది చందన కంగారుగా. హారా, తను బానే ఉంది. ఇప్పుడు నవ్వుతూ ఇంట్లోనే ఉంది. మీరందరూ కంగారు పడకండి అన్నాడు వీర్. అమ్మయ్య, చాలా రిలీఫ్గా ఉంది అన్నయ్య ఇప్పుడు అంది చందన. చందన, నిన్నొక విషయం అడగలరా అన్నాడు వీర్. బాబోయ్, ఇప్పుడు చందు మొత్తం అంతా చెప్పేస్తుంది. ఇంకా వీర్ నన్ను పూర్తిగా ఆడుకుంటాడు అనుకుంటూ అక్కడే కూర్చొని ఉంది. అది మైథిలి చాక్లెట్ ఇంట్లోనే చేస్తుంది అంట, నిజమేనా? అన్నయ్య, అది చాక్లెట్ చేస్తుంది కానీ ఇంట్లో ఎవరూ తినలేము. అంతే, మెయిన్గా వన్య ఇంకా విహాన్ అంది చందన. అదేంట్రా అలా అంటున్నావు? చాక్లెట్ విహాన్ వన్య ఎందుకు తినలేరు? ఎందుకంటే అది చాక్లెట్‌లో కోకో బీన్స్ అండ్ మిల్క్ కాంపౌండ్ తప్ప ఇంకేమీ యాడ్ చేయదు. షుగర్ కానీ, బెల్లం కానీ అస్సలు యూజ్ కూడా చేయదు. అందుకే ఆ చాక్లెట్ చాలా అంటే చాలా చేదుగా ఉంటాయి. యాక్చువల్లీ అది ఎందుకు ఆ చాక్లెట్స్ చేస్తుంది అంటే, విహాన్, వన్య ఎక్కువగా చాక్లెట్స్ తింటూ ఉంటారు. సో, వాళ్ళని చాక్లెట్స్ తినకుండా ఆపాలి అన్న ఉద్దేశంతో అది ఆ చాక్లెట్ చేస్తుంది. కానీ వాళ్ళు కాదు కదా! ఇంట్లో ఎవరు కూడా అంత చేదు చాక్లెట్ తినలేము అంది చందన. ఆ మాటకి వీర్ భార్య వైపు చూశాడు. మైథిలి అక్కడి నుంచి లేచి వెళ్ళబోతూ ఉంటే, వన్య, స్టాప్ యువర్ మమ్మీ అన్నాడు వీర్. ఇక వన్య తల్లిని ఎటూ కదలనివ్వకుండా మళ్ళీ తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టింది. ఒసేయ్, ఇప్పుడు నువ్వు నన్ను వదులు, లేదంటే ఈరోజు ఆ చాక్లెట్స్ నీకు 1 మంత్ వరకు తినిపిస్తాను అంది మైథిలి. డాడీ సీ, మమ్మీ డూ బ్లాక్మెయిల్ అంది వన్య. సరేరా, మీరేం కంగారు పడకండి. వన్య ఇప్పుడు చాలా సేఫ్గా ఉంది, సరేనా? మేమే చూసుకొని ఒక 2-3 డేస్లో అక్కడికి వస్తాము. అలాగే అన్నయ్య, కానీ 2-3 డేస్ వరకు ఎందుకు? రేపు మార్నింగ్ ఫ్లైట్కి మీరు స్టార్ట్ అవ్వచ్చు కదా అడిగింది చందన ఆశగా. సరేరా, రేపు మార్నింగ్ కష్టం, నాకు ఒక మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ అయిపోయాక ఈవినింగ్ ఫ్లైట్కి స్టార్ట్ అవుతాము, సరేనా? ఓకే అన్నయ్య, బాయ్ అంటూ కాల్ కట్ చేసింది చందన. వీర్ ఫోన్ తిరిగి టేబుల్ మీద పెడుతూ భార్య వైపు చూస్తూ ఉన్నాడు. ఎందుకు నా వైపు అలా చూస్తున్నావు? చాక్లెట్ అంటే పిల్లలు భయపడేలా చేయకూడదు, వాళ్ళు ఇష్టపడేలా చేయాలి అన్నాడు వీర్ నవ్వుకుంటూ. ఆ మాటకి భర్త వైపు సీరియస్గా చూస్తూ ఉంది మైథిలి. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.